ఇంతకని మనం బయటకు పోయి ఎవరి కోసం వేయడం ఎందుకని చెప్పేసి అర్థమైంది సార్. ఇప్పుడు చాలా మంది ఎందుకు ఇట్లాంటి పాలనలు ఉంటున్నాయనే తెలుగు కళ్ళు బయటకు వచ్చి ఓటేస్తారు. ఆ వాళ్ళందరినీ బయటకు వచ్చి నాకు ఓటేస్తే చాలని నేను చెప్తున్నా. అదే అది కరెక్ట్. అది ఇప్పుడు వాళ్ళ ఓట్లు వాళ్ళు ఉంచుకోండి సార్, నేను కాదంటలేను. వాళ్ళకు ఇష్టం లేని వాళ్ళని మాత్రమే నాకు ఏమంటున్నా. కరెక్ట్. అది అంటే మనం ఏమి పార్టీని పరచడం లేదు. కొందరు హార్డ్ కోర్ వ్యక్తులు ఉంటారు సార్. ఉదాహరణ ఈ తనున్నారు హార్డ్ కోర్ బీజేపీ, ఇంకా కొందరు ఉంటారు కాంగ్రెస్కే ఉంటారు పుట్టినప్పటికెళ్ళి. అంటే ఇంకా నువ్వు ఎన్ని చెప్పినా కాంగ్రెసే అంటాడు. కొందరు ఉంటారు టీఆర్ఎస్ ఆల్రెడీ ఉద్యోగం చూశారు కాబట్టి వాళ్ళు టీఆర్ఎస్గానే ఉంటారు. నేనేమంటున్నానంటే అన్ని పార్టీలు అతీతంగా నన్ను గెలిపించండి అంటున్నాను. నేను ఏదైతే చెప్తున్నానో నేనేమంటున్నానంటే మార్పు నాకు మనకు వ్యక్తికి ఫోన్ చేసినాడు. ఆయన హార్డ్ కోర్ టీఆర్ఎస్. ఎట్లా అంటే హార్డ్ కోర్ టీఆర్ఎస్ ఆయన చేసి బావగారు నిజంగా నా ఓటు కనుక అక్కడ ఉంటే నేను ఎదురు బావగారు అని అది నాకు ఎంత సంతోషం అనిపించిందంటే ఓకే చాలా బాగుంది అనిపించింది. అట్లాగే సార్ ఉన్నాడు హార్డ్ కోర్ బీజేపీ. నేను అనుకుంటా తెలుసు నాకు ఓటు కనుక ఉంటే ఈసారి క్యాండిడేట్ల పరంగా నాకేసలేవని నేను అనుకుంటా. అట్లా అంటే క్యాండిడేట్లు ఎవరైనా ఉన్నారు వాళ్ళని కూడా ఆలోచించండి. వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఎలా డెవలప్ చేస్తారు, మేము ఎలా డెవలప్ చేస్తాం. పార్టీలకు అతీతంగా ఏంటి సార్ నేను అనేది, పార్టీలకు అతీతంగా నాకు ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో ఉండి సోమరిపోతుల్లాగా ఓటుకు రాకుండా ఓటు వేయకుండా రాకుండా ఉండకండి. అదంతా సంపన్నులే చేస్తున్నారు. సంపన్నులారా మీ ఆస్తులు పోయేటి మీరు చూస్తున్నారు కదా, రకరకాల ఏం పోవు ఏదో పోయిందా కొద్దిగా అనుకుంటారు. కానీ ఇప్పుడు హైటెక్ సిటీ సైడ్ ఏదైతే జరుగుతున్న డెవలప్మెంట్స్ ఉన్నాయో, జూబ్లీ హిల్స్లో జరుగుతున్నాయో కొద్దిగా మీరు వచ్చి మా సెంటర్స్ ఎంకరేజ్ చేయండి, అడగండి, అప్పుడు ప్రశ్నించండి. నువ్వు ఓటేసి నన్ను అడుగు, ఓటు వేయకుండా అడిగే హక్కు వాళ్ళకి లేదు లేదు లేదు. జూబ్లీ హిల్స్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం. ఆ డ్రైనేజ్ వ్యవస్థను సరి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను సార్. అందులో ప్రాబ్లం ఏమైనా మీకు ఉదాహరణ చెప్తాను సార్. నేను ఫుట్పాత్ని బిజినెస్ సెంటర్లుగా మారుస్తా అంటే రోడ్డు మీద నీళ్ళు రాకుండా చూసుకుంటే కదా తప్పని సార్. అది మంచి సింపుల్ ఆలోచన కదా. ఇప్పుడు రోడ్డు మీద నీళ్ళు వస్తే ఆడ బిజినెస్ నడవదు కదా సార్. కరెక్ట్. నేను అంత ఎక్స్పెండిచర్ చేయించి బాగా అర్థం చేస్తాను. ఫుట్పాత్ల కోసం అంత ఎక్స్పెండిచర్ చేయించేసి రోడ్డు మీద నీళ్ళు రప్పిస్తే ఇంకేం అవకాశం ఉంటుంది సార్. నేను చెప్తున్నా రోడ్డు మీద నీళ్లు రాకుండా చూస్తా. ఒకవేళ గవర్నమెంట్లో కనుక అడ్డుపడితే ప్రజలతోనే చేయిస్తా, ప్రజలతో చేయిస్తాను, మార్పు తెప్పిస్తాను. మీకు అది ఉద్దేశం నా ఆలోచన ఆధార్ పార్టీ ఏదైతే ఉందో ఆధార్ పార్టీ అభ్యర్థిగా నేను మీకు కళ్ళకు కట్టినట్టు ఆ ఒక నాలా వ్యవస్థను సరి చేస్తే మిగతాదంతా సెట్ అవుతుంది సార్. అంటే ఫుట్పాత్ని బిజినెస్ సెంటర్లుగా మారిస్తే అన్నీ అందులోనే వస్తాయి మ్యాక్సిమం. కాబట్టి నాలా వ్యవస్థను సరి చేయాల్సిందే. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిన ఇది 5వ ఎజెండా ఒకటి ఉన్నది కదా, యువతులకు ఉద్యోగాలు ఇవ్వాలని. అంటే నేనేమంటున్నా సార్, బాగానే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వస్తేనే పైవన్నీ చేయగలం సార్. ఓపెన్గా చెప్తున్నా, గవర్నమెంట్ వస్తేనే పైవన్నీ చేయగలం. అది రానప్పుడు నేనేమంటున్నానంటే ఇది నా పర్సనల్ ఎజెండాగా చెప్పాల్సిందే కదా. బాగా అర్థం చేసుకోండి. నేను గెలిస్తే చేయగలిగిందో నేను చెప్తున్నా. అది ఏ పార్టీ అని ఉండని మెడల్ మంచి చేసి అవతల ఏ గవర్నమెంట్ అయినా ఉండని మెడల్ మంచి చేసి. ఇవాళ రేవంత్ రెడ్డిని ఎందుకు ఎంచుకున్నారు అంటే ప్రజలు మీకు తెలుసు కదా సార్. ఎందుకు ఎంచుకున్నారు? కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత చూసే రేవంత్ రెడ్డిని ఎంచుకున్నారు. నేనేమంటున్నానంటే పాలనలో గవర్నమెంట్లకు ఏవైతే సరిగ్గా చేస్తారో చేస్తానని నేను చెప్తున్నా, చేయిస్తానని చెప్తున్నా, మెడల్ని మంచి చేయిస్తా, ఇది ఖచ్చితం. కాబట్టి పరిపాలన ఏమంటారు అభివృద్ధికి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి నేను అభివృద్ధి చేయిస్తాను కాబట్టి ఆ మార్పు కోసం ఏంటంటే తప్పనిసరి మీ యొక్క ఉద్దేశాలు ప్రజలకు చేరేటట్టు చేద్దాము. అదే కాకుండా ఇక్కడ మనకు గత 12-13 సంవత్సరాల నుండి ఉద్యోగాలు లేక అల్లాలిపోతున్నారు. అందరు దొంగతనాలు మొదలవుతున్నాయి, అందరు కూరగాయలు అమ్ముకుంటున్నారు, బీదరికం పెరిగిపోయింది. ఈ సమస్యను తప్పనిసరి
తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి సహాయపడాలని మీరు గెలిచిన ఎమ్మెల్యే కాగానే ఉన్న గవర్నమెంట్కు మీరు తప్పనిసరి ఇవన్నీ తీసుకొచ్చి ముందు చూపించి ఈ ఇంకా ప్రజలు ఇంకోటి కూడా అనుకోవచ్చు సార్, డెవలప్మెంట్ అంటే గవర్నమెంట్ చెప్తుంది డెవలప్మెంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, బాగా అర్థం చేసుకోండి. గవర్నమెంట్ అనేది పొలిటీషియన్స్ కాదు, బాగా అర్థం చేసుకుంటారు. పొలిటీషియన్స్ లీడర్లు గవర్నమెంట్ కాదు. ఇంకో వ్యవస్థ ఉంది పాలన, అదే ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ అంటే ఇది ప్రతి ఇదిలో ఎంప్లాయీస్ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎంప్లాయీ చేయకుంటే ఎమ్మెల్యే చేస్తారా, మినిస్టర్ చేస్తారా? ఎమ్మెల్యే చేయించడానికి దోహదపడాలి. ఇప్పుడున్న వాళ్ళంతా అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి నేనేమంటున్నానంటే అభివృద్ధి చేస్తే సరిపోతుంది, అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది నేనంటున్నాను. ఏం సార్, అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది నేనంటున్నాను సార్. ఫ్రీడమ్ ఎంప్లాయీస్కి ఇస్తే ఏం కావాలో చేస్తారు సార్. ఇప్పుడు మనం ఇన్ని చేసినామంటే కూడా ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో మన జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ఉన్నారు కదా సార్, పెద్ద పెద్ద ఆఫీసర్, జోనల్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా కూడా అందరు ఇన్వాల్వ్ నేను అంతమంది అడిగాను. అరవింద్ కుమార్ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ నలుగురు ఓఎస్టీలను కూడా అప్పచెప్పింది. ఏం సార్, నలుగురు ఓఎస్టీలు చిన్న విషయం కాదు. వాళ్ళు చేయకుండా నాకు చేయండి. నేను ఎప్పుడు ఎమ్మెల్యేని అడగలేదే అన్న నువ్వు ఇది చేయండి, అడిగితే చేసినావు. ఆయన కూడా ఆయనకేంది హ్యాపీ, అరే సత్యమైన చేస్తుంటే అది నా ఖాతాలోకి వస్తుంది కదా, ఆయన హ్యాపీగా ఫీల్ అయింది. అందుకే అడ్డుపడలేదు. విషయం ఏంటంటే ఎవరు చేసినా అది డెవలప్మెంటే కాబట్టి డెవలప్మెంట్ తన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది కనుక ఆయన ఎప్పుడు అడ్డుపడలేదు. ఆయన కూడా మంచి మనసే, వనపల్లి అనుకుంటారు కూడా మంచి మనసు ఉంది కాబట్టే మనం ఇంత డెవలప్ చేయగలిగాం. కనుక మైనంపల్లి అనుకుంటానని కూడా నేను కోరేది ఏంటంటే, నేను ఇక్కడ ఎట్లా డెవలప్ చేసిందో చూశారు. నేను చూపించడం నిలబడుతున్నా, మీ సహాయం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు చాలామంది ఉంటారు అభిమానులు, నాకంటే ఎక్కువ అభిమానులు అయితే ఆయనకు ఉంటున్నారు, డౌట్ ఏం లేదు. కనుక ఈ ఇంటర్వ్యూ పరంగా నేను మైనంపల్లి అని కూడా కోరుకుంటున్నా. ఏమాత్రం అవకాశం ఉన్నా మీ అభిమానులను కూడా, ఏమాత్రం అవకాశం ఉన్నా మీ అభిమానులు కూడా నాకు ఓటేసేటప్పుడు ఒక అవకాశం ఇవ్వండి. ఈ ఒక్క ఎమ్మెల్యే వల్ల, ఒక ఎమ్మెల్యే గెలవడం వల్ల మీ పార్టీలకు కానీ ఇతరులకు కానీ నష్టం ఏం జరగదు. అభివృద్ధి నేను ఇక్కడ ఎట్లా చేశానో అలా చూపిస్తా, లేనప్పుడు నువ్వే అడిగన్నా. థ్యాంక్ యూ.